ఫలితాలను శాసిస్తున్న తెలుగువారు. తమిళనాడు ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వారి భాషాభిమానం. ప్రాణం పోయినా సరే తమిళ భాషను, తమిళ పౌరుషాన్ని ఏమాత్రం వదులుకొని గడ్డ అది. కానీ ఇప్పుడు అదే తమిళనాట సీన్ రివర్స్ అయింది. అక్కడి రాజకీయ ఉద్దండులు, పార్టీల అధినేతలు ఇప్పుడు ఒకే ఒక్క వర్గం ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. తమిళ తంబీల భవితవ్యాన్ని ఇప్పుడు తెలుగువారు డిసైడ్ చేయబోతున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. అసలు తమిళనాడులో మన తెలుగు వాళ్ళు పవర్ ఏంటి, సీఎం ఎవరన్నది డిసైడ్ చేసే రేంజ్లో తెలుగు ఓటర్లు ఎలా కింగ్ మేకర్లు అయ్యారు. ఈ మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిస్తే మీరు గర్వంగా కాలర్ ఎగరేయడం పక్క. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఏకంగా 50 నియోజకవర్గాల్లో ఫలితాలను శాసించేది మన తెలుగు వాళ్లే. 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 45 లక్షల మందికి పైగా తెలుగు మాట్లాడేవారు అక్కడున్నారు. కానీ అసలు లెక్క అది కాదు. దశాబ్దాల క్రితమే అక్కడికి వలస వెళ్ళి ఇప్పుడు తమిళం మాట్లాడుతున్న ఇళ్లల్లో తెలుగు మూలాలు ఉన్న వాళ్ళ సంఖ్య 1.5 కోటి దాకా ఉంటుంది. చెన్నై, కోయంబత్తూర్, తిరువళ్ళూర్, హొసూర్ ఇలా బోర్డర్ ఏరియాల్లో ప్రతి 3లో ఒకరు మనోళ్లే. అంటే తెలుగువారి ఓటు పడకపోతే ఏ పార్టీ అయినా సరే ఇంటికి ప్యాకప్ అవ్వాల్సిందే. ఎన్నడూ లేనంతగా ఈసారి తమిళనాట త్రిముఖ పోరు నడుస్తుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా పదవి గల్లంతే. తమిళ స్వాభిమానం అని నినాదాలు చేసే పార్టీలు సైతం ఇప్పుడు తెలుగు వాళ్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. ఈ దెబ్బతో పార్టీల టికెట్లు కేటాయింపులో కూడా తెలుగు నేతలకు పెద్దపీట వేశారు. అధికార డిఎంకే ఏకంగా 17 చోట్ల తెలుగు నేతలకు టికెట్లు ఇస్తే ప్రతిపక్ష అన్నా డిఎంకే ఒక అడుగు ముందుకేసి 22 చోట్ల మన వాళ్ళనే బరిలోకి దించింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తమిళ రాజకీయ చదరంగంలో మన తెలుగు పావులు ఎలా కదులుతున్నాయో. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. లోకల్ లీడర్లకి కాదు, ప్రచారంలో కూడా టాలీవుడ్, ఏపీ లీడర్ల మార్క్ కనిపిస్తుంది. తెలుగు వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలు ఏపీకి చెందిన ప్రముఖ నేతలను రంగంలోకి దించాయి. ఎన్డీఏ కూటమి తరపున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 2 రోజుల పాటు ప్రచార హోరెత్తించారు. అది కూడా అచ్చమైన తెలుగులో ప్రసంగిస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకున్నారు. మరోవైపు అధికార డిఎంకే పార్టీకి మద్దతుగా ఏపీ మాజీ మంత్రి రోజా రంగంలోకి దిగారు. ఆమె ఏకంగా తమిళంలో అనరళంగా మాట్లాడుతూ సీఎం స్టాలిన్ కు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒకరు తెలుగులో దంచి కొడుతుంటే ఇంకొకరు తమిళంలో ఎరగదీస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు తమిళనాట జరుగుతున్న హీట్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. మరి ఈ ఉత్కంఠ పోరులో మన తెలుగు ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఆ 50 నియోజకవర్గాల్లో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? తెలుగు వారుగా మీరెలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి.